నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. MiG-21 ఫైటర్ జెట్ రిటైర్ అయిపోతుంది. 60 ఏళ్ళు వచ్చినాయి కదా, మరి వాటికి కూడా రిటైర్మెంట్. హ్యూమన్స్కి ఉన్నట్టే ఫైటర్ జెట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది భారత ప్రభుత్వం రక్షణ శాఖ. 1963లో రష్యా నుంచి వచ్చిన MiG-21 చాన్నాళ్ళు సర్వీస్ చేసినాయి. ఈ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్ జెట్స్ ఇవి చాలా సర్వీస్ చేసినాయి. కమాండబుల్ సర్వీస్. అది ఒకసారి దాని గురించి చూస్తే సెప్టెంబర్ ఐ థింక్ అరౌండ్ 15th or 16th, సెప్టెంబర్ 19th ఒక సెరిమోనియల్ పరేడ్ నిర్వహించి దానికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారనమాట. నిజంగా అంటే ఒక మర్యాద, ఒక ప్రోటోకాల్, ఒక డెకోరం. ఇన్నాళ్ళు సర్వీస్ చేసిన ఆ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్స్కి జై హింద్ చెప్పి సెలవు తీసుకోండి అని చెప్పేసి గ్రౌండ్ చేయబోతున్నారు. ఇది నిజంగా అంటే ఇన్నాళ్ళు మిగ్ ఫైటర్ చేసిన MiG-21 ఫైటర్ జెట్స్ చేసిన సర్వీస్కి ఒక రకంగా గ్రేట్ అక్నాలెడ్జ్మెంట్, ప్రత్యేక ధన్యవాదాలే. ఇది ఒక అద్భుతమైన వేడుకగా నిర్వహించబోతున్నారు చండీగఢ్లో. రిటైర్మెంట్కి వచ్చేప్పటికి ఇది ఫైనల్ 31-36 ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. నవ్ కన్సాలిడేటెడ్ ఎట్ నాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ రాజస్థాన్లో నాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉంది. నెంబర్ 23 ప్యాంథర్స్ స్క్వాడ్రన్ కింద ఉంది. ఈ సెరిమోనియల్ ఫేర్వెల్ వచ్చేప్పటికి సెప్టెంబర్ 19th చండీగఢ్లో జరుగుతుంది. ఘనంగా వీడ్కోలు పలుకుతారనమాట. ధన్యవాదాలు చెప్తారు, చప్పట్లు కొడతారు, ఘనంగా వీడ్కోలు పలుకుతారు. 60 ఏళ్ల సర్వీస్ అంటే రిలెంట్లెస్. వాళ్ళు ఆ ఫైటర్ జెట్స్ వాటిని వినియోగించిన వాళ్ళు, వాటితో పైలట్స్కి ఆ సిబ్బందికి ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. సో రిటైర్మెంట్ వచ్చేప్పటికి ది రిటైర్మెంట్ రిప్రజెంట్స్ బోత్ అన్ ఎండ్ అండ్ అ బిగినింగ్ ఫర్ ఇండియన్ మిలిటరీ ఏవియేషన్. ఇండియన్ మిలిటరీ ఏవియేషన్కి ఒక శకం ముగిస్తోంది, ఇంకో శకం మొదలు కాబోతుంది దానికి ఇండికేషన్. అందువల్ల ఆ రోజుకి ప్రత్యేకత ఉందని మనం చెప్పాలి. వాళ్ళ విత్డ్రాయల్ విల్ టెంపరలీ రెడ్యూస్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనల్ స్ట్రెంత్ ఫ్రమ్ 30 to 29 స్క్వాడ్రన్స్. మొత్తం 30 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్క్వాడ్రన్ని విత్డ్రా చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్లీట్ మొత్తం కూడా ఆగిపోవాల్సిందే. ఇన్నుంటే అన్నీ ఆగిపోవాల్సిందే. కానీ వెల్ బిలో ద శాంక్షన్డ్ 42 స్క్వాడ్రన్ రిక్వైర్మెంట్ ఫర్ 2 front కంటింజెన్సీ ప్లానింగ్. వాస్తవంగా మన రిక్వైర్మెంట్ 42 స్క్వాడ్రన్స్ ఉండాలి. అందులో 30 ఉన్నాయి. అందులో ఒక స్క్వాడ్రన్ వైదొలుగుతుంది కాబట్టి, డీకమిషన్ అవుతుంది కాబట్టి మన రిక్వైర్మెంట్ వచ్చేప్పటికి 13 స్క్వాడ్రన్స్ కావాల్సి ఉంటుంది మనకి. ఇట్ ఆల్సో పేవ్ ద వే ఫర్ ద ఇండిజీనియస్ తేజాస్ MK-1A ప్రోగ్రామ్ టు ఫిల్ ద క్యాపబిలిటీ గ్యాప్ ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్. వచ్చే ఏడాది నుంచి కూడా ఏంటంటే ఇండిజీనియస్ తేజాస్ MK-1A ఇది వాళ్ళు రాబోతున్నాయి. సో ఆ గ్యాప్ని కంప్లీట్ చేయడానికి బస్ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. సోవియట్ నుంచి మనకి ఇండియన్ మిలిటరీకి భారత రక్షణ శాఖ ఎలా వచ్చింది అనేది ఒకసారి హిస్టరీ చూస్తే MiG-21 1963 ఏప్రిల్లో ఈ జర్నీ మొదలైంది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేప్పటికీ సోవియట్ యూనియన్ నుంచి క్రైట్స్ వచ్చినాయి. తర్వాత దాన్ని ఇక్కడ అసెంబుల్ చేశారు, ఇక్కడ చండీగఢ్లో అసెంబుల్ చేశారు. దిస్ మార్క్డ్ ఇండియాస్ ఎంట్రీ ఇంటూ ద సూపర్ సోనిక్ ఏజ్. అప్పుడు మనం సూపర్ సోనిక్ ఏజ్లోకి ఎంటర్ అయినట్టు ఆ రోజు మరి పండగ వాతావరణం ఉంది. డెల్టా వింగ్డ్ ఫైటర్ ఇది దాట్ హ్యాస్ బికమ్ ద నేషన్స్ ఫస్ట్ సూపర్ సోనిక్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. MiG-21 మీద మనకి ఎందుకంత ప్రేమ అంటే ఫస్ట్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ భారత్కి చేసిన సర్వీస్, ఈ ఫ్లీట్ చేసిన సర్వీస్ని మనం టైమ్ అండ్ అగైన్ గుర్తుంచుకోవాలి, అక్నాలెడ్జ్ చేయాలి. అంత సర్వీస్ చేసినాయి. అండ్ అలాగే ది డెసిషన్ టు ఆప్ట్ ఫర్ కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రూవ్డ్ ప్రెషియంట్, ఎనేబులింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టు ఎస్టాబ్లిష్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లైన్స్ నాసిక్లోను, కోరాపుట్లోను, బెంగళూరులోను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వీటి తయారీకి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీటి తయారీకి నడుము బిగించాయి. 63-89 మధ్య మొత్తం ఇండియా ఇండక్టెడ్ ఎంత వచ్చిందంటే ఎన్ని అంటే 874 MiG-21s అక్రాస్ వేరియస్ కాన్ఫిగరేషన్స్ ఇంక్లూడింగ్ 657 ఎయిర్ క్రాఫ్ట్ బిల్ట్ లోకల్లీ అండర్ లైసెన్స్. అన్నీ ఒక 657 జెట్ ఫైటర్స్ అయితే ఇక్కడే లోకల్గానే బిల్డ్ చేశారు. ఈ మ్యాసివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫర్ట్ వల్ల ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దృఢపడింది ఒక రకంగా చూస్తే, అంటే మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి. అలాగే ఎస్టాబ్లిష్ చేసింది భారతదేశం ఒక సిగ్నిఫికెంట్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ అయిన విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ సచ్ అ వండర్ఫుల్ బిగినింగ్ విత్ MiG-21 అనమాట. ఈరోజు రిటైర్ అవుతుందంటే సహజంగానే మనలో ఎవరో రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి వీడ్కోలు పలకాలనే ఒక భావోద్వేగం అలా ఉంటుందో భారత రక్షణ శాఖ ఉద్యోగులు అండ్ సీనియర్ అధికారులు
మొత్తం భారత ప్రభుత్వం కూడా ఒక వీడ్కోలు ఫంక్షన్, ఒక ఎయిర్ క్రాఫ్ట్కి వీడ్కోలు ఫంక్షన్. 63 నుంచి ఎన్ని టర్మాయిల్స్ మనం ఫేస్ చేసాం బార్డర్లో, కానీ మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ఎన్ని టర్మాయిల్స్ ఫేస్ చేసాం. MiG-21 సర్వీసెస్ ఏ స్థాయిలో మనకి సహకరించని MiG-21 ఇవన్నీ గుర్తు చేసుకుంటారు ఆ రోజు. ఇట్స్ వండర్ఫుల్ డే అది మాత్రం. అంటే ఒక బరువైన హృదయంతో భారత రక్షణ శాఖ MiG-21కి సెప్టెంబర్ 19న వీడ్కోలు పలకబోతోంది. ది ఎయిర్ క్రాఫ్ట్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ కేమ్ త్రూ ది బైసన్ ప్రోగ్రామ్ బిట్వీన్ 2001 అండ్ 2007. 2001-2007 మధ్య ఈ బైసన్ ప్రోగ్రామ్ తోటి అప్గ్రేడ్ అయింది MiG-21 వ్యవస్థ. వెన్ 125 MiG-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ రిసీవ్డ్ కాంప్రహెన్సివ్ మోడర్నైజేషన్. దగ్గర 125 విమానాలు జెట్ ఫైటర్స్ కాంప్రహెన్సివ్ మోడర్నైజేషన్ అయితే అయినాయి. అలాగే ది జాయింట్ వెంచర్ మికోయాన్ హాల్ ప్యాకేజ్ ఇంక్లూడెడ్ కోపియో పల్స్ డాప్లర్ రాడార్, ఇజ్రాయిలీస్ ఎల్టా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, R-77 బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ జరిగినాయి. అలాగే గ్లాస్ కాక్పిట్ డిస్ప్లేస్, అంతకుముందు ఉండేవి కాదు గ్లాస్ కాక్పిట్ డిస్ప్లేస్, అవన్నీ అయినాయి. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ మేడ్ ద ఇండియన్ MiG-21 బైసన్ ది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆపరేషనల్ వేరియంట్ ఆఫ్ ది టైప్. ప్రపంచం మొత్తం మీద కూడా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మొత్తం 4 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళది ఎల్టా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, అలాగే పల్స్ డాప్లర్ రాడార్, R-77. ఇదేంటంటే స్పెసిఫిక్గా ఇది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆపరేషనల్ వేరియంట్ ఆఫ్ ది టైప్ అనే గుర్తింపు అయితే తెచ్చుకుంది. కొంబాట్ లెగసీ గురించి మాట్లాడుకుంటే అక్రాస్ 4 కాన్ఫ్లిక్ట్స్, మొత్తం 4 భయానక యుద్ధ వాతావరణాలని MiG-21 చూసింది. కొంబాట్ రికార్డ్ స్పాన్స్ 4 మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ న్యూమరస్ బార్డర్ ఇన్సిడెంట్స్. ఇందాకే చెప్పుకున్నట్టు సరిహద్దులో బోల్డన్ని ఘర్షణల దగ్గర MiG-21 పర్ఫార్మెన్స్ కానీ, ఆ సందర్భంలో అది చూపిన ప్రతిభా పాఠవాలు కానీ భారత రక్షణ శాఖ గుర్తుపెట్టుకుంటుంది. దాని రెప్యుటేషన్. ఇట్స్ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ కేమ్ డ్యూరింగ్ ద 1965 ఇండియా-పాకిస్తాన్ వార్, వేర్ స్క్వాడ్రన్ లీడర్ అజ్జామదా బొప్పయ్య దేవయ్య ఆయన స్కోర్డ్ ది టైప్స్ ఫస్ట్ విక్టరీ బై డౌనింగ్ ఎ పాకిస్తానీ F-104 స్టార్ ఫైటర్. పాకిస్తాన్ వాళ్ళది F-104 స్టార్ ఫైటర్ని క్యాప్టెన్ స్క్వాడ్రన్ లీడర్ ఆఫ్ MiG-21 ఆయన అజ్జామడా బొప్పయ్య దేవయ్య ఆయన కూల్చేశారు MiG-21 తోటి. అది ఫస్ట్, అంటే మన రక్షణ శాఖ చరిత్రలో నిలిచిపోయే గొప్ప విక్టరీ అది MiG-21కి సంబంధించి. 71 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు MiG-21 వర్సటాలిటీ, ఎఫెక్టివ్నెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. టైప్ 77 వేరియంట్స్ క్రాటర్డ్ తేజ్గావ్ రన్వే ఆన్ December 4, 1971, ఎస్టాబ్లిషింగ్ ఎయిర్ సుపీరియారిటీ ఓవర్ ఈస్ట్ పాకిస్తాన్ వితిన్ 48 hours. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న ప్రాంతంలో 1971 December 4న టైప్ 77 వేరియంట్స్ చూపించిన ఆ సుపీరియారిటీ పాకిస్తాన్ ఎలా లోవర్ చేసింది, పాకిస్తాన్ మొరైల్ని అని చెప్పేసి దాని అర్థం. 48 గంటల్లో చేసింది MiG-21 ప్రత్యేకత అది. వార్ ఎండ్ అయ్యేప్పటికీ IAF MiG-21 హ్యాడ్ క్లైమ్డ్ 4 కన్ఫర్మ్డ్ అండ్ 4 ప్రబబుల్ విక్టరీస్. ఆ వార్ పూర్తి అయ్యేప్పటికీ కన్ఫర్మ్డ్గా 4 విక్టరీస్, సరే ఇంకొక 4 ప్రబబుల్ విక్టరీస్ గురించి కూడా MiG-21కి అట్రిబ్యూట్ చేస్తారు. మొత్తం 8. మొత్తం 2 F-104 పాకిస్తాన్వి, అలాగే 2 F-6లు, అలాగే F-86 ఒక F-86 సాబ్రే, ఇవన్నీ కూడా పాకిస్తాన్వి. వైల్ లూజింగ్ జస్ట్ 2 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఎయిర్ కాంబాట్. మొత్తం 8 మనం గెయిన్ చేస్తే 2 కోల్పోయాం MiG-21. 1991 కార్గిల్ వార్లో కూడా MiG-21 has adopted to high altitude strike and reconnaissance roles, delivering unguided munitions against fortified positions on Tiger Hill and Tololing. కార్గిల్ వార్ అప్పుడు కూడా MiG-21 పర్ఫార్మెన్స్ గురించి చెప్తారు. ది టైప్స్ మోస్ట్ రీసెంట్ కాంబాట్ ఎంగేజ్మెంట్ అక్కర్డ్ ఆన్ February 27, 2019. 2019 ఫిబ్రవరి 27న మోస్ట్ రీసెంట్ కాంబాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. వెన్ ద వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఫ్లయింగ్ ఏ MiG-21 బైసన్ ఎంగేజ్డ్ పాకిస్తానీ F-16 ఇన్ ఏరియల్ కాంబాట్. పాకిస్తాన్ F-16లో అక్కడ జరిగిన ఎయిర్లో జరిగిన దీంట్లో కాంబాట్లో కాన్ఫ్రంటేషన్లో కూల్చేశారు. ఇండియన్ అఫీషియల్స్ మెయింటైన్స్ దట్ హిస్ R-73 మిసైల్ స్ట్రక్ ఏ పాకిస్తానీ F-16
R-73 మిసైల్ పాకిస్తాన్ F-16ని కూల్చేసింది. బిఫోర్ హిజ్ ఓన్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ ఇట్, లీడింగ్ టు హిజ్ ఎజెక్షన్ అండ్ బ్రీఫ్ క్యాప్టివిటీ అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది MiG-21 గురించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఓవరాల్గా ఏంటంటే దానికి ఒక అద్భుతమైన వీడ్కోలు సెప్టెంబర్ 19న MiG-21 క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్స్కి, జెట్ ఫైటర్స్కి వీడ్కోలు పలకబోతున్నారు. అండ్ భారత వాయుసేనకి MiG-21 అందించిన సేవల్ని మనం కూడా ప్రస్తుతించాలి.